బేహద్ పరం మహాశాంతి. బేహద్ ఆత్మిక పరివారంకు, ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు మనము సాక్షి మేహన్ ద్వారా శ్రీ సిద్ధాంతము అనగా శక్తి తత్వము, వాట్ ఈజ్ శక్తి తత్వం సంబంధించినటువంటి పరిచయము, దీని యొక్క సిద్ధాంతము, లోతుగా హిందూ దర్శన శక్తి దేవి స్వరూపంలో ఏవైతే చూపిస్తూ ఉంటారో దాని గురించి వివరణ తెలుసుకుందాము. ఈ యొక్క ఎపిసోడ్లో ఈ యొక్క వీడియో మీరు అంతిమం వరకు చూస్తూ ఉన్నట్లయితే, వింటూ ఉన్నట్లయితే మీకు అవగాహన అవుతూ ఉంటుంది. హిందూ దర్శన శాస్త్రంలో శక్తి స్వరూపిణి అయిన దేవి స్వరూపములకు ఎక్కువగా మహిమ స్థానము ఇస్తూ ఉంటారు. సృజన శక్తి, పాలనా శక్తి, సంహార శక్తికి అధిష్టాత్రి శక్తి స్వరూపిణి. అంటే బ్రహ్మ విష్ణు శంకర్లను కూడా సృష్టించి నడిపిస్తూ ఉన్నది ఆదిశక్తి అని చెప్తూ ఉంటారు. శక్తి కేవలం ఈ బ్రహ్మాండాన్ని యొక్క మూలభూత ఊర్జాయే కాదు, శ్రీ తత్వం యొక్క ప్రతీక కూడా. డివైన్ ఫిమెనైన్ శక్తి మరియు దేవి యొక్క దార్శనిక అర్థము ఏమనగా శ్రీతత్వము మరియు సృజన. స్త్రీకి అన్నిటికంటే గొప్ప మహత్వమైన గుణము సృజనాత్మక శక్తి, క్రియేటివిటీ పవర్ ఉంటుంది. ఈ యొక్క శక్తి యొక్క మాతృ రూపంలో దేవి శక్తి రూపంలో ప్రకటితమైనది. ఒక స్త్రీ ఒక నవ జీవనకు జన్మనిస్తూ ఉంటుంది. అంటే శక్తి స్త్రీ ఒక శిశువుకి, నవజాత శిశువుకి జన్మనిస్తుంది. అలాగే పూర్తి బ్రహ్మాండాన్ని కూడా జన్మనిచ్చింది అనే అనుకోండి. ఇక్కడ దేవి పార్వతి ప్రేమ మరియు సమర్పణకు ప్రతీక. శివుణ్ణి పూరకంగా తయారు చేసుకున్నది. దేవి అన్నపూర్ణ, జీవితమును పోషణ ఇచ్చేటువంటి శక్తి. భోజనము మరియు సమృద్ధి ప్రదానం చేస్తూ ఉంటుంది. స్త్రీ తత్వము మరియు పాలన. న్యూట్రిషన్ అంటే శిశువుని పాలన పోషణ చేసి పెద్ద చేస్తుందో అదేవిధంగా ఈ బ్రహ్మాండం మొత్తానికి శక్తినిస్తూ నడిపిస్తూ ఉన్నది. పాలన పాలన బ్రహ్మాండంలోని ప్రతి ఒక్క జీవకోటికి ఇస్తూ ఉంది అని అర్థం. స్త్రీ కేవలం సృజన శక్తియే కాదు, పోషణ కూడా చేస్తూ ఉంటుంది. అందుకనే మాతృత్వంకు శ్రోతగా చెప్తూ ఉంటారు. హిందూ ధర్మంలో లక్ష్మీ దేవి మరియు సరస్వతి దేవిని కూడా న్యూట్రింగ్ పవర్ దార్శాతి హై, అంటే ఆ విధంగా పాలన చేస్తుంది అని ఇద్దరు దేవి శక్తులను చూపిస్తూ ఉంటారు. లక్ష్మీదేవి ఏదైతే ధనాన్ని, ఐశ్వర్యాన్ని మరియు సమృద్ధిని ప్రసాదిస్తూ ఉంటుందో, పరివారము మరియు సమాజాన్ని స్థిరంగా ఉంచడానికి. మరి ధనము, ఐశ్వర్యం సమృద్ధిగా లేకపోతే ఏ పరివారము కూడా తల్లిదండ్రులు, పిల్లలు పాలన చేయలేరు కదా. ఇక సరస్వతీదేవి
ఏదైతే శిక్షణ, చదువు, విద్య, జ్ఞానము మరియు బుద్ధిని పోషణ చేస్తూ ఉంటుంది. దీనితో వ్యక్తి సమాజంలో ఉమ్, వికాసితమై అభివృద్ధి చెందడానికి సంభవం అవుతూ ఉంటుంది. మూడవ శక్తి తత్వము డిస్ట్రక్షన్ అండ్ మరియు ట్రాన్స్ఫర్మేషన్ అంటే సంహార శక్తి అని అంటారు. స్త్రీ కేవలం సృజన మరియు పాలన శక్తియే కాకుండా పాలనతో పాటు పరివర్తన చేసేటువంటి శక్తిని కలిగి ఉంటుంది, ధారణ చేసే ఉంటుంది. అంటే ఇది ఒక రకంగా సంహారము అంటారు, మరియు పరివర్తన అని కూడా అనవచ్చు. ఇకపోతే దేవి కాళి ఎప్పుడైతే అధర్మము మరియు అజ్ఞానము వృద్ధి చెందుతూ ఉంటుందో, కాళీ దేవి గాలి మాత ఉగ్ర రూపం ధారణ చేసి ఆసురీ శక్తిని, అధర్మాన్ని కూడా సంహారం చేస్తూ ఉంది. దుర్గాదేవి దీనికి ప్రతీక. అంటే దుర్గుణాలను హరింపజేసే శక్తి, అసురులను నాశనం చేయుటకు దుర్గా మా రూపంలో మరి వచ్చింది అని అంటూ ఉంటారు. ఈ విధంగా మనము చూసినట్లయితే ఎప్పుడు ఏ అవసరము ఉంటుందో స్త్రీ ప్రచండ రూపాన్ని ఆ విధంగా ధారణ చేస్తుంది అని అర్థం చేసుకోండి. శక్తి మరియు శివుడు అంటే స్త్రీ పురుషుల సంతులన అనేది ఉంటుంది. హిందూ ధర్మంలో శివశక్తి ఒకరికొకరు ప్రతీక. శివుడు లేనిదే శక్తి లేదు, శక్తి లేనిదే శివుడు లేదు అని అంటారు. శక్తి లేకపోతే శివుడు శవం అన్నట్టు, అనగా నిష్క్రియమే అన్నట్లు చెప్తూ ఉంటారు. శివుడు లేకపోతే శక్తి కూడా అంతే. అందుకని చైతన్య శక్తి రెండు, కాన్షియస్నెస్ అనేది శివుడుగా చెప్తే, క్రియాశీలత అనేది శక్తి స్వరూపిణి. ఎంతవరకు అయితే క్రియాశీలత ఉండదో అంతవరకు కూడా ఊర్జా శక్తి అనేది ఉండదు. అందుకని అర్ధనారీశ్వరుడు స్వరూపంలో ఈ విషయానికి ప్రతీకగా చెప్తూ ఉంటారు. స్త్రీ మరియు పురుష్ ఇద్దరు కలిస్తేనే సంపూర్ణత నిర్మాణం జరుగుతూ ఉంది. సృష్టి నిర్మాణం జరుగుతుంది, బిడ్డ నిర్మాణము జరుగుతూ ఉంది. శివుడి యొక్క సమాధి మరియు శక్తి యొక్క క్రియాశీలత అనేది ఉంటుంది. ఎప్పుడైతే శివుడు ధ్యానంలో కూర్చుంటారో అప్పుడు శక్తి సంహార స్వరూపాన్ని ధారణ చేసి బ్యాలెన్స్ అనేది చేస్తూ ఉంటుంది. దీని యొక్క తాత్పర్యం ఏమిటి అనగా, ఎక్కడ పురుషుడి యొక్క చైతన్యం స్టాటిస్టిక్ ఎనర్జీ ఉంటుందో అక్కడ స్త్రీ శక్తి గతిశీలత డైనమిక్ ఎనర్జీకి ప్రతీకగా ఉంటూ ఉంటుంది. స్త్రీ తత్వం యొక్క ఆధ్యాత్మిక సామాజిక మహత్యం. ఇక పోతే ఆధ్యాత్మికంగా కుండలిని శక్తి స్త్రీ తత్వం తంత్ర మరియు యోగంలో స్త్రీని కుండలిని శక్తి రూపంలో చూపిస్తూ ఉంటారు. ఈ శక్తి మేరుదండం యొక్క మూలంలో సుప్తమై ఉంటూ ఉంది. ఎప్పుడైతే ఇది జాగృతం అవుతూ ఉంటుందో సహస్ర చక్రం వరకు చేరుకొని ఆత్మ సాక్షాత్కారం చేయిస్తూ ఉంటుంది. ఆధునిక సమాజంలో స్త్రీ శక్తి నేటి సమయంలో స్త్రీ శక్తిని జాగరూకత చేసే అవసరము ఉన్నది. సమాజంలో మహిళల యొక్క భూమిక కేవలం గృహస్థం వరకే, హద్దు వరకే ఉండకుండా ప్రతి క్షేత్రంలోనూ నేతృత్వాన్ని చేస్తూ ఉండాలి. విద్య, విజ్ఞానము
రాజనీతి మరియు ఆధ్యాత్మికంలో కూడా మహిళా శక్తికి అనేది ముందు ఉండాలి. విభిన్న రూపంలో కనిపింప చెయ్యాలి. మనకు నేటి సమాజంలో కనిపిస్తూనే ఉంది. స్త్రీ తత్వం యొక్క సమ్మానం, గౌరవం ఇచ్చినప్పుడే సమాజంలో బ్యాలెన్స్ అనేది ఉంటుంది. ఎక్కడైతే స్త్రీ గౌరవించబడుతుందో అక్కడ స్వర్గం ఉంటుంది అని మనకు సనాతన ధర్మంలో కూడా చెప్తూ ఉంటారు. నిష్కర్ష శక్తి తత్వం కేవలం ఒక దార్శనిక ఆలోచనే కాదు, ఒక స్త్రీ శక్తికి అనగా డివైన్ ఫిమైనైన్ అంటే సర్వోచ్చత స్థితిలో చూపిస్తూ ఉంటారు. శక్తి స్వరూపంలో దేవి స్వరూపమును పూజ కూడా ఉంటూ ఉంటారు. ధార్మిక అనుష్ఠానంకే కాకుండా స్త్రీతత్వము గౌరవానికి కూడా ప్రతీకగా నిలుపుతూ ఉన్నారు. ఎప్పుడైతే సమాజంలో స్త్రీకి గౌరవము, అధికారము, సన్మానము లభిస్తుందో అక్కడ శక్తి యొక్క వాస్తవిక రూపం ప్రకటితమవుతుంది, అనగా బ్యాలెన్స్ తయారై ఉంటుంది. పురాణాల్లో దేవి శక్తికి, దైవశక్తికి కేవలం పూజనీయమే కాకుండా గతిశీలమైనది, క్రియాశీల ఊర్జా రూపంలో ప్రస్తుతింప చేస్తూ ఉంటారు. దీనికి వివరంగా కథల రూపంలో కూడా మనకి చెప్తూ ఉంటారు. శక్తి తత్వము బ్రహ్మాండం యొక్క అన్నిటికంటే మహత్వపూర్ణమైన ఊర్జ. శివుడు మరియు శక్తితో పాటు కలిసి సృష్టిని సంచాలన చేస్తూ ఉంటారు. స్త్రీ శక్తి కేవలం సౌందర్యము లేక మాతృత్వం వరకే హద్దులో ఉండకుండా దీనిలో సంహారం అనగా పరివర్తనశీలమైన శక్తి కూడా ఉంది అని గుర్తించండి. ఎక్కడైనా కూడా ఎప్పుడైతే ధర్మంకి గ్లాని జరుగుతుందో అక్కడ శక్తి స్వరూపంలో ప్రకటితం అవుతూ ఉంటుంది. కాబట్టి మనకు చైత్ర నవరాత్రి దేవి రూపంలో కూడా మనకు చేస్తూ ఉంటారు. శరత్ నవరాత్రుల్లో కూడా దుర్గా శక్తి స్వరూపంలో, నవదుర్గల రూపంలో కూడా పూజ అనేది జరుగుతూ ఉంటుంది. ఇక దీని గురించిన వివరము మళ్ళా ప్రిన్సిపల్ ఏంటి, శక్తి యొక్క ప్రిన్సిపల్స్ ఏంటో మనము ఒక్కోటి తెలుసుకోవటానికి పరిచయము పొందుదాము. హిందూ ధర్మంలో ఒక మహత్వం అనేటువంటి పర్వము చైత్ర నవరాత్రి. దీనిలో దేవి శక్తి నవరూపాల్లో ఉపాసన అనేది చేస్తూ ఉంటారు. ఇది వసంత ఋతువులో వస్తుంది. భారతీయ నవవర్ష విక్రమ సంవత్సరంతో పాటు ప్రారంభమవుతూ 9 రోజుల్లో మా దుర్గా 9 రూపాలను కూడా ఆరాధన చేస్తూ ఉంటారు. నవదుర్గలు అని వీరినే అంటూ ఉంటారు. ప్రతి దేవి శక్తి స్వరూపంగా విశేషించిన సిద్ధాంతము ఉన్నది. ప్రతి నిధిత్వం పొందుతూ మన జీవితంలో ఆత్మిక ఉత్థానము, ఈ బ్రహ్మాండ యొక్క ఊర్జాను అర్థం చేసుకోవటానికి సహాయపడుతూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క నవదుర్గల గురించి, చైత్ర నవరాత్రి యొక్క స్త్రీ శక్తి గురించి ఏమేమి అర్థం ఏంటో, ఏవే స్వరూపంలో మాకి మరి అవతారాలు ఉంటూ ఉంటాయో సంక్షిప్తంగా మనము నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము. అచ్చా, పరం శాంతి.
నమస్తే, ధన్యవాదాలు. బేహద్కే బేహద్ పరం పరం పరం. మహాశాంతి హై, మహాశాంతి హై, మహాశాంతి హై. బాపూజీ దశరథ్ పటేల్ తెలుగు ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేసినట్లయితే నోటిఫికేషన్ రూపంలో మీకు రోజు అప్లోడ్ చేసేటువంటి వీడియోలు అందుతూ ఉంటాయి. మీరు మా కనెక్షన్లో ఉంటూ మా ద్వారా చెప్పబడేటువంటి మరి దివ్య సందేశాలు లైవ్లో అనంతబాయి ద్వారా ఇచ్చేటువంటి ప్రత్యేకమైనటువంటి జ్ఞానము, బాపూజీ యొక్క అద్భుతమైన దివ్య ఆ, దృష్టితోటి బాపూజీ ఆత్మస్వరూపంలో ఉండి చూసి అనుభవం చేసి చెప్పేటువంటి దివ్య అమర బేహద్ జ్ఞానమును సంబంధించిన వీడియోలు నోటిఫికేషన్ రూపంలో మీరు పొందవచ్చు. అచ్చా, నమస్తే, ధన్యవాదాలు. బేహద్కే బేహద్ పరం పరం పరం. మహాశాంతి హే, మహాశాంతి హే, మహాశాంతి హే. నమస్తే.